శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ 5వ తారీఖున వక్రగమనంలో కర్కాటక రాశి యందున్నటువంటి గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ మార్చి 11 వరకు సుమారు 96 రోజుల పాటు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత రుజుమార్గంలో ప్రవేశించి ఒక 2 months ఉండి మళ్ళా మార్పు చెందుతాడు. అయితే మనకి ప్రస్తుతం ఈ 96 రోజుల్లో ఎటువంటి ఫలితం రాబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశి అంటేనే ఒక విధంగా మంచి అదృష్టవంతమైనటువంటి సెలబ్రిటీ రాశి లాంటిది అన్నమాట. చాలా సౌకర్యాలు ఈ రాశి వారికి లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక సినిమా రంగం అవనివ్వండి, ఒక రాజకీయ రంగం అవనివ్వండి, ఏదైనా ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. సో అదృష్టవశాత్తు ఈ రాశిలో ఎవరైనా జన్మిస్తే అప్పటికే ఆ కుటుంబం బాగా స్థిరపడి ఉంటుంది. అందువల్ల వీళ్ళు చాలా సౌకర్యంగా పెరుగుతూ ఉంటారు. లేదు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ తులారాశిలో ఆ కుటుంబంలో ఒక సంతానం కలిగింది, అప్పటి నుంచి ఆ కుటుంబం 100% బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి అన్ని సౌకర్యాలు పొందడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఒక సెలబ్రిటీగా ఒక అదృష్టవంతమైన రాశి ఈ తులారాశి. అంటే తులారాశికి శని యోగకారకుడు. అంటే గురువు ఒక విధంగా శత్రుగ్రహం అయినప్పటికీ కూడా గురువు తన భావాల రీత్యా శత్రువు అయినప్పటికీ కూడా తన కారక అంటే గురువు యొక్క కారకాలు అంటే సంతానం, అలాగే ధనం, విజ్ఞానం, చదువు, సంస్కారం ఇవన్నీ కూడా గురువు ఆధీనంలో ఉంటాయి. అంటే గురువు అనుకూలంగా ఉంటే ఇవన్నీ జాతకుడికి లభిస్తూ ఉంటాయి. మంచి సంస్కారం, మంచి విద్య ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం గురువు ఇప్పుడు 9వ స్థానంలోకి వచ్చాడు. 9వ స్థానం అన్నది ఎవరికైనా అదృష్టం. ఒక జాతకం రాణించాలంటే 9వ భావాధిపతి బలంగా ఉంటే ఆ భావం ఆ సంవత్సరం జాతకుడికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు గురువు 9వ స్థానంలోకి రావడం వల్ల 100% జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది. మరి వక్రగమనంలో ఉండడం వల్ల గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటాయి. అంటే ఏ కార్యక్రమాల్లో ప్రస్తుతం జాతకుడు సక్సెస్ పొందుతాడు అని పరిశీలించినప్పుడు ముఖ్యంగా విదేశ ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఏదైనా పీజీ లాంటి డిగ్రీ పొందడం, అలాగే ఏదన్నా విదేశ ప్రయాణాలు ఇవన్నీ జాతకుడికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మిత్రులు, గతంలో దూరమైనటువంటి మిత్రులు తిరిగి మళ్ళా కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే 3వ స్థానాన్ని వీక్షించడం వల్ల. అయితే 9లో ఉన్నటువంటి గురువు వక్రగమనంతో ఉండడం వల్ల అయితేనే మామూలుగా అయితేనే రాశి మీద అంటే తులారాశి మీద తన దృష్టి పెడతాడు. అప్పుడు జాతకుడు తనలో ఉన్నటువంటి బలహీనతలు ఏమైనా ఉంటే వాటిని కంప్లీట్గా తగ్గించుకొని మంచి సంస్కారవంతుడిగా, మంచి ఆలోచనలతో, దైవబలంతో ధర్మంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. చాలా ఇంప్రూవ్గా కనబడుతూ ఉంటారు, చాలా మెచ్యూర్గా కనబడుతూ ఉంటారు. ఇది విద్యార్థులకి బాగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మిగతా విషయాల మీద అంతా పక్కన పెట్టి కేవలం వారికి ఏదైతే అవసరమో దాని మీదే శ్రద్ధ పెట్టడం, కొద్దిగా సంస్కారవంతంగా ఉంటూ ఈ విద్యాపరంగా వారు ఏది చదువుతున్నా అందులో మంచి ఫలితాలు అన్నవి ఈ రాశివారు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది ఏ ఫీల్డ్లో ఉన్నా పంచమంలో రాహు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటారంటే ఏదో స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, ఈ బెట్టింగు, ఏదో దాంట్లో ధనాన్ని పోగొట్టుకోవడం కానీ ఏదో విధంగా కొంత హర్ట్ అవుతూ ఉంటారు. అలాగే బాగా ఇష్టమైన వారు ఏదో కారణంగా దూరం అవడం, ఈ లవ్ ఫెయిల్యూర్స్ లాంటివి కూడా జరుగుతుంటాయి. అటువంటి వాటి నుంచి అంటే గురువు ఈ 5వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఇటువంటి బలహీనతల నుంచి, ముఖ్యంగా బెట్టింగు, ఇటువంటి బలహీనతల నుంచి బయటపడి మంచి విషయాల మీద శ్రద్ధ పెట్టడం, దైవభక్తి పెరగడం, ఏదో విజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేయడం వల్ల
కంప్లీట్గా తులారాశి వారిలో గతం కన్నా ఇప్పుడు చాలా బెటర్మెంట్ రావడం, ఇది ఎక్కువగా ఆధ్యాత్మిక రంగం, విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ రంగం ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఎస్పెషల్లీ ఈ వక్రగమనం పొందడం వల్ల ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు 8వ స్థానం మీద కూడా తన దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. 8వ స్థానంలో పెట్టడం అంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, అంటే సడన్గా మీకు ఒక డైవర్షన్ లాంటిది వస్తూ ఉంటుంది అన్నమాట. మీలో కొన్ని మార్పు రావడం, ఉద్యోగపరంగా సడన్గా చేంజెస్ రావడం, అలాగే ప్రయాణాలు ఒకటి అనుకుంటే ఒకటి జరగడం, కొన్ని అంటే ఏదైనా మంచికే జరుగుతూ ఉంటుంది. సో అష్టమంలో ఉన్నటువంటి గురువు 4, 8, 12 భావాలను యాక్టివేట్ చేయడం వల్ల ఎక్కువగా ప్లేస్ మారాలనుకున్న వాళ్ళకి ఇది అనుకూలిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనో, ఒక పుణ్యక్షేత్రంలోనో వారి స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా ఉండడం కానీ, లేదన్నా ఒక ఏదో హ్యాపీగా ఉందామనే ఉద్దేశంతో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లోను, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఉండడానికి కూడా చాలా వరకు ఈ గురువు మోక్షకారకుడుగా 8, 4, 12 భావాలు యాక్ట్ చేయడం వల్ల జాతకుడికి, అంటే ఎవరైతే మనశ్శాంతి కోరుకుంటారో, ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకుంటారో, ప్రశాంతమైన జీవితం కోరుకుంటారో వారికి గురువు అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ప్రస్తుతం మనకి అర్హత ఉంటేనే ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఎంత గురువు అనుకూలించినా మనకు అర్హత ఉంటే ఆ ప్రయత్నం చేస్తే దైవబలం కూడా తోడే ప్రస్తుతం అటు 9వ స్థానం కాబట్టి మీకు సంతాన విషయాల్లో కానీ, వృత్తి విషయాల్లో కానీ ఏదో ఒక శుభం ఈ గురువు వక్రగమనం పొందినటువంటి మార్చి 11వ తారీఖు లోపల జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గురు వక్రగమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట. మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది. అంటే శరీర శుభ్రతే కాకుండా మానసికంగా, ఆలోచనాపరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది. అందువలన ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం, మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. లేదంటే దత్తపీఠం, దత్త క్షేత్రాలు, దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, లేదంటే మీకు విద్య నేర్పిన గురువు, ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం కాబట్టి వారికి సేవించడం వల్ల, వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ, తప్పనిసరిగా గోశాలని సందర్శించడం, గోవుకి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం, గోవుకి మంచి వసతి కల్పించడం, అలాగే గోవుకి స్నానం చేయించడం అయితే, శుభ్రంగా పూజించడం అయితే, అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవుని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంటుంది. ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోశాలలో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనకి పరీక్షకి రాస్తున్నాం, ఒక హాల్ టికెట్ వచ్చింది, గోవుకి చూపించి సక్సెస్ అవ్వచ్చు. లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం, ఆ వ్యాపార అగ్రిమెంట్లు ఒప్పందులు ఈ గోశాలలో గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని ఒప్పందాలు అయితేనే, కొన్ని ప్రమాణాలు అయితేనే వాటికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది. ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు. సరే, అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనక పుష్యరాగాన్ని ధరించవచ్చు. సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది, అది మరి ఒక దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల, స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల, మగవాళ్ళు కూడా పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది.
బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించి విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో శుభాలు జరగాలన్నా, పెళ్ళి, సంతానం లాంటివి కలగాలన్నా, మంచి ఆరోగ్యం రావాలన్నా కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే. గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి జాతకుడిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.